ఎంతో కష్టం ఉంటుంది చదవాలని. అలా చదవంలోనే యాక్చువల్గా నాకు ఆపరేషన్ పడుతుందని చెప్పారు. ఆపరేషన్ పడుతుందంటే నాకు భయం వేసింది. మొత్తం 8 టాబ్లెట్స్. సో దీనివల్ల ఏమైంది, నిద్ర వస్తుంది, పెయిన్ వస్తుంది. హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ ఛానల్ చాలామందికి బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, దాన్ని కూడా హెల్ప్గా తీసుకొని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది దాన్ని ఏమంటారు, డిమోటివేట్ చేస్తున్నారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. సంథింగ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ గుడ్, దిస్ ఇనిషియేటివ్ ఫెయిల్స్ టు కిల్ యువర్ టైం, సంథింగ్ ఏదేదో చెప్తున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, బట్ లీవ్ దెమ్. నెగిటివిటీ పాజిటివిటీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఈరోజు వచ్చేసరికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే హెల్త్ అనేది ఎంత అవసరమో ఈ ప్రిపరేషన్లో చాలామందికి తెలియకపోవచ్చు. బట్ నేను తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మనకి ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీ అట్లీస్ట్ ఒక 2-3 years మినిమం కూర్చుంటారు ఎవరైనా కానీ. అంటే 2-3 attempts వరకు ఎవరికి అవ్వదు. చూడు, నువ్వు ఒక డైలీ షెడ్యూల్ చూడు, ఒక యాస్పిరెంట్ది, అంటే యూపీఎస్సీ యాస్పిరెంట్, పర్టికులర్గా సిఎస్సి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టార్గెట్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు గంటలు చదవాలి. గంటలు చదవటం వల్ల ఏమైందంటే మన బాడీ రకరకాల చేంజెస్కి వెళ్తుంటుంది. అంటే నువ్వు చదువుతున్న టైంలో చదువు దాంట్లో పడిపోయి ఒక్కోసారి చదువుతావు. ఓకే, ఇది పక్కా పెట్టు. ఇప్పుడు ఆ చదివే క్రమంలోనే మనకి ఏమైందంటే చదువుతున్నప్పుడు కొన్నిసార్లు వాటర్ తీసుకోము మనం. ఈవెన్ మనకు దాహం అయినా కానీ ఆ చదువులో పడిపోయి అసలు వాటర్ తీసుకోము, బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. దానివల్ల కొన్ని కాన్సిక్వెన్స్ వస్తాయి. సో నువ్వు అదే పొజిషన్, అంటే సేమ్ అదే స్టడీ చైర్ దగ్గర, అదే స్టడీ టేబుల్ ముందు నువ్వు పర్ డేకి 10 hours, 11 hours, 12 hours ప్రతిరోజు 365 days 24/7 ఇలా కూర్చుంటుంటే నీ బాడీ ఎన్ని రకాల చేంజెస్ వస్తుందో తెలుసా? ఈవెన్ నువ్వు కనీసం వాక్ కూడా చేయవు, కనీసం నువ్వు ఏది చేయవు, స్టిల్ హౌ కెన్ యూ బికమ్ ఎన్ హెల్తీ పర్సన్? సో ఇట్స్ ఇంపాసిబుల్. సో నా విషయానికి వచ్చేసరికి నా లైఫ్లో ఇప్పటి వరకు అంటే అసలు ఏమైంది, ఇప్పటి వరకు జరిగిన నా హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నా నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇంత చెప్తున్నానంటే ఏదో నేర్చుకుంటావు ఖచ్చితంగా. నేను ఏదన్నా సంథింగ్ వాల్యుబుల్ ఉంటేనే వీడియో చేస్తాను, లేదంటే చేయను. నాకు టైం విలువ నాకు కూడా తెలుసు, నా టైం నాకు కావాలి. మీకు హెల్ప్ అయితే నాకు అదే చాలు, తృప్తి, అదో సాటిస్ఫాక్షన్. ఓకేనా? ఫస్ట్ నాకేం జరిగిందంటే ఎగ్జాక్ట్గా మేలో అనుకుంటా, అంటే నేను ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడు ప్రిలిమ్స్ అంటే ఇన్ ద సెన్స్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఏం జరిగిందంటే ఎందుకో బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ సంథింగ్ ఎందుకో తేడా కొడుతుంది నాకు. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఏంటి అని వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే వాడు ఏం చేశాడంటే బ్యాక్ పెయిన్ అంటే ఎక్కడ పెయిన్ వస్తుంది అన్నాను, లెఫ్ట్ సైడ్ అన్నాను. ఓకే, వెళ్ళి యూఎస్జీ చేయించుకో అన్నాడు. యూఎస్జీ చేయించాను. తీరా చూస్తే యూఎస్జీ చేస్తే ఇప్పుడు మీకు రిపోర్ట్స్ పెడుతున్నా, డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఇది నాకు తెలిసి ఇది మార్చ్లో ఉంటుంది, మార్చి రిపోర్ట్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తున్నా చూడు. ఇది 4-6 ఇక్కడ కనిపించట్లేదు, క్లియర్గా లేదు ఇది. ఓకే, ఇది నాకు వచ్చినప్పుడు 6 mm క్యాల్షియస్, అంటే కిడ్నీలో స్టోన్ ఉంది. అంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాను, బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. రెండోది, నాకు నొప్పి తగ్గట్లా, స్టిల్ ఎందుకు తగ్గట్లా ఏంటో అర్థం కాలేదు. మెడిసిన్ వాడాను. ఓకే, వెళ్ళి మళ్ళీ మేలోనో ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అనుకుంటే, ఎగ్జామ్లో ఉన్నప్పుడే May 5, May 6 మళ్ళీ రిపోర్ట్ చేయించాను. రిపోర్ట్ వెళ్ళి చెక్ చేసి యూఎస్జీ చెక్ చేస్తే స్టోన్ కనిపించలేదు. సరే, ఓకే, బాగానే ఉంది. మళ్ళీ ఆగస్ట్ వచ్చేసింది, మళ్ళీ పెయిన్ వస్తుంది. ఏంటని చూస్తే ఏముంది, మళ్ళీ కిడ్నీలో ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నా చూడండి 6 mm. మొన్న అంటే ఫస్ట్ టైం వచ్చింది 4 mm, ఇంత 6 mm చెప్పాను. ఇప్పుడు వచ్చింది 6 mm స్టోన్, అంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీలో వచ్చింది. సో ఇదొకటి. ఈ స్టోన్ రావటం వల్ల ఏమైంది, కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. సరే, ఈ బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ ఒక సైడే రావాలి, నాకేం చేస్తుంది, సెంటర్లో కూడా వస్తుంది. వెళ్ళి నేనేం చేశానంటే సెంటర్లో వస్తుందని ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ రెండు ఎక్స్రేలు తీయించాను. ఈ 2 ఎక్స్రేలు తీస్తే ఏమనుందంటే లైట్గా ఇక్కడ ఏదో బోన్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తాను, ఆగండి. ఇక్కడ ఎక్కడో బోను నాకు డాక్టర్ చూపించారు. ఇక్కడ ఎక్కడో బోను సింపుల్గా ఏదో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి.
చిన్న తరుగుదల ఉందని, లేదంటే చిన్న బోన్ ఫ్రాక్చర్ అయింది, అది ఇప్పుడు కాదు ఎప్పుడో పురాతన కాలం ఉంది. అంటే పురాతన కాలం ఇన్ ద సెన్స్ నా చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు పడ్డప్పుడు ఎక్కడో చిన్నప్పుడు ఎక్కడో పడిపోయినప్పుడు అది చిన్న బోన్ టిల్ట్ అయింది అన్నారు. సరే దీని క్యూర్ ఏంటి అని అడిగాను. నాకు నొప్పి తగ్గట్లేదు, పట్టేసినట్టు ఉంటుంది, అసలు కంటిన్యూస్గా ఉంటుంది. బ్లడ్ టెస్టులు రాశారు. సరే బ్లడ్ టెస్టులు చేయించాను. నాకు అసలు ఏం లేదు, మళ్ళీ ట్యాబ్లెట్లు వాడాను, తగ్గట్లేదు. రీసెంట్గా నేను 1 మంత్ అక్టోబర్ నవంబర్ బ్యాక్ అక్టోబర్ నేను ఇంటికి వెళ్ళాను. అక్టోబర్ ఎండింగ్లో అనుకుంటా. ఓకే, తీరా అక్టోబర్ ఎండింగ్ ముందు అనుకుంటా. ఇది అక్టోబర్లో నేను ఏం చేశానంటే ఎంఆర్ఐ తీయించేసాను. ఎంఆర్ఐ తీస్తే ఇదిగో చూడండి, రిపోర్ట్ మీకు చూపిస్తాను. 2 ఎంఆర్ఐస్ ఉంటాయి. ఇది ఎంఆర్ఐ స్కాన్. లోపలికి వెళ్తే నాకు కనపడింది, బొమ్మ కనపడింది, అంతే, ఏమీ లేదు. ఒకసారి ఇప్పుడు మీకు పట్టిస్తాను, అక్కడ పెడుతున్నాను, డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఎంఆర్ఐ రిపోర్ట్ ఎంత ఇదిగా ఉందో. తీరా చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏం తేలిందంటే, ఎంఆర్ఐ రిపోర్ట్ తీస్తే నేను చూపిస్తాను చూడండి. ఎంఆర్ఐ రిపోర్ట్ తీస్తే ఏం తేలిందంటే, ఇక్కడ చూడండి, నీకు మనకి బౌన్లో స్పైన్లో 5 మనకి లంబార్ స్పైన్ అంటారు దీన్ని, లంబార్ స్పైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ L1 L2 అని రాసి ఇచ్చాడు చూడండి. ఇక్కడ L1 L2 ఇక్కడ రాసి ఇచ్చాడు చూడండి. ఇక్కడే D12 తర్వాత L1 L2 L3 L4 L5 ఈ 3 డిస్క్లు అంటారు. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు ఈ టర్మ్స్ని. ఈ డిస్క్లు అంటారు. ఈ డిస్క్లు ఏమైందంటే, మనం ఎప్పుడైతే లాంగ్ అవర్ సిట్టింగ్ అవుతుంటుందో ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది గుజ్జు, తెలుగులో గుజ్జు అంటారు. ఈ గుజ్జు అనేది మనకి వంగిపోతూ ఉంటుంది. ఈ వంగిపోవటం అంటే కంప్రెస్ అయిపోతుంటుంది. ఇలా ఒత్తిడికి గురయ్యి ఏమైందంటే, ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ L5 పైన చూడండి బ్లాక్ కలర్లో షేడ్ అయ్యి వచ్చేసింది. ఇది ఇలా వచ్చేస్తుంది. ఇలా బయటికి రావటం వల్ల ఏమైందంటే, ఇక్కడ మనకి బ్రెయిన్ నుంచి మన అరికాలలోకి పాస్ అయ్యి అది ఉంటుంది. ఏమంటే నెర్వ్స్ ఉంటాయి. ఓకే, కొన్ని నెర్వ్స్ ఉంటాయి, నరాలు. ఆ నరాలు టచ్ అయ్యి మనకి విపరీతమైన పెయిన్ వస్తుంది. సో నాకు ఇప్పుడు దీంట్లో మనకి జనరల్గా 1 డిస్క్ 2 డిస్కులు ఇబ్బంది పడతాయి. నాకు మల్టిపుల్ డిస్క్ ఫ్రాక్చర్ ఉంది. అంటే మల్టిపుల్ డిస్క్ బల్జ్ అంటారు. యాక్చువల్గా దీన్ని బల్జ్ అవుద్ది. దీంట్లో హెరినేషన్ అంటారు, బల్జ్ అంటారు, తర్వాత ఇంకేవో ఉంటాయి. ఓకే, దీంట్లో నాకు వచ్చింది బల్జ్ అంటే కంప్రెస్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఈ బయటికి నరాలు ఒత్తిడి మీద పడిపోద్ది. నాకు 3 డిస్క్లు అయినాయి. అలా వీటిని డిస్క్లు అంటారు. ఆ గుజ్జునే డిస్క్ అంటారు. ఆ డిస్కుల్లో నాకు జనరల్గా ఒక్కరికి ఒక్కోటి వస్తుంది. నాకేమొచ్చింది 1 2 3 4 మొత్తం 3 వచ్చినాయి నాకు. నాకు ఎక్కడెక్కడ వచ్చిందంటే L2కి L3కి మధ్య వచ్చింది, L3కి L4కి మధ్య వచ్చింది, L4కి L5కి మధ్య వచ్చింది, మళ్ళీ L5కి S1కి. నాది మల్టిపుల్ డిస్క్ అనమాట, మల్టిపుల్ డిస్క్ బల్జ్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది ఇలా ప్రాబ్లం ఉంటుంది. లాంగ్ అవర్ సిట్టింగ్ ఎంతసేపు కూర్చుంటానంటే, నేను ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా కానీ, అంతకుముందు నేను ఫిట్గానే ఉండేవాడిని, నాకు ఎక్సర్సైజ్లు అన్నీ చేశాను. కానీ లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ హెల్త్ ఇష్యూస్లో స్పైన్ ఒకటి, బ్యాక్ అనేది నీకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. ఎలా ఉంటుందంటే కంప్లీట్గా నీకు ఇప్పుడు ఏమనిపించకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. అందుకే అంటాను, నేను చివరికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను దీని నుంచి ఎలా కోలుకోవాలనేది. ఓకే, నేను ఒకసారి ఇది కూడా చూపిస్తాను చూడు. రీసెంట్గా నేను మళ్ళీ ఈ రిపోర్ట్స్, ఇది వేరే హాస్పిటల్లో చేయించాను ఎంఆర్ఐ రిపోర్ట్స్. మళ్ళీ నేనేం చేశానంటే, నొప్పి తగ్గట్లేదని మళ్ళీ ఏం చేశాను, వేరే హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యాను. వేరే హాస్పిటల్కి వెళ్తే వాడు బ్లడ్ టెస్టులు రాశాడు. ఓకే, బ్లడ్ టెస్టులు ఇప్పుడు మీకు రిపోర్ట్స్ అక్కడ పంపిస్తున్నాను చూడండి, మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇగో ఒక్కోటి చూడండి. ఒకటేమో మొత్తం నాకు 5 రాశారు. 5లో ఒకటి సిఆర్పి టెస్ట్ అంటారు, ఈఎస్ఆర్ టెస్ట్ అంటారు, ఎలక్ట్రోలైట్ అంటారు, కాల్షియం అంటారు, పొటాషియం, మెగ్నీషియం. ఇగో మెగ్నీషియం టెస్ట్ ఉంటుంది. ఇది నాకు ఎక్కడైతే ఆయన డాక్టర్ గారు మనకి సర్కిల్ చేశారో అక్కడ నాకు ఏంటంటే డిఫెక్ట్ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమైందంటే, నాకు ఆల్రెడీ నా కండరాల బలహీనత ఉంది, దాంతోపాటు డిస్క్ బల్జ్ ఉంది. సో దీనివల్ల విపరీతమైన పెయిన్ వస్తుంది. నువ్వేం చేస్తావు బాబు అని డాక్టర్ అడిగాడు. సార్ నేను ఏం చేస్తానంటే, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ సార్, అసలు కంటిన్యూస్గా చదువుతుంటాను సార్, నాకు ఒక గ్యాప్ ఉండదు సార్, నాకు వీటి మీద ఇంట్రెస్ట్ రాదు సార్ అని చెప్పాను. అరే బాబు, నువ్వు అలా కాదు, ఇది ఏమనుకున్నావు లైఫ్. సో నువ్వు లైఫ్ బలంగా పెట్టాల్సినంత అవసరం లేదు. నువ్వు ఎంత కంటిన్యూస్గా చదివినా కానీ బ్రేకులు తీసుకుంటూ ఉండు. బ్రేకులు తీసుకోవటం అంటే ఇన్ ద సెన్స్ ఫోన్ నొక్కోవటం కాదు, కూర్చొని బయటికి వెళ్ళి తిరిగిరా. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 1 అవర్కి లేదా 1.5 అవర్ 1.5 అవర్కి నిల్చో, అటు ఇటు తిరుగు, ఒక 5 నిమిషాలు లేదా 2 మినిట్స్ తిరుగు. అప్పుడు నీకు ఇలాంటి ఇష్యూస్ రావు.
అని డాక్టర్ గారు ఇలా సజెస్ట్ చేశారు నాకు. సో అర్థమైందా, ఇది నా ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు నాకు తెలిసి నా ప్రిలిమ్స్ అయిపోయి జూన్లో అయిపోయింది, జూన్ 16 అయిపోయింది. ఇది నాకు తెలిసి డిసెంబర్ 22 అనుకుంటా. ఇంత ఇదిలో నాకు పెయినే ఎక్కువ ఉంది, చదివేది తక్కువ, పెయిన్ ఎక్కువ. ఎలాంటిదే మనం తెలిసిందే కదా మన బ్రెయిన్ ఎలాంటిదో, ఏదన్నా చిన్న తేడా కొడుతుందంటే వెంటనే మైండ్ అటు వెళ్ళిపోద్ది. సో నాకు సిమిలర్గా జరిగింది. మైండ్ అస్సలు స్టేబుల్ ఉండేది కాదు. ఇలా స్టేబుల్ లేకపోవడం వల్ల స్టిల్ ఇప్పటికీ నేను ప్రిపరేషన్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్రెడీ కిడ్నీ స్టోన్ ఉంది, అది ఇంకా కరిగిందో లేదో కూడా తెలియదు. అది పెయిన్ వస్తుంటుంది, అది ఎలా ఉంటుంది, సూది కూర్చున్నట్టు ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఏదో సంథింగ్ నేర్చుకోండి. ఏంటంటే గంటలు కూర్చొని చదవకండి, బ్రేకులు తీసుకోండి. ఓకే, వాటర్ ఎప్పటికప్పుడు సిప్ 10 నిమిషాలకు ఒకసారి లేదంటే 20 నిమిషాలకు ఒకసారి ఒక సిప్ వేయండి. అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోండి పర్ డేకి. అట్లీస్ట్ ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్స్ స్టెప్స్ అంటే చిన్న నడవండి. నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది. ఇలాంటి మళ్ళీ రావు, ఒక్కసారి వచ్చినాయా నాకు జీవితంతో ఉంటుందని చెప్పాడు డాక్టర్. నాకు చూడిస్తే భయం వేసింది. పోనీలే, అందరితో పోలిస్తే నాకు ఇంకేం కాలేదు, ఇంకేదో అయి ఉంటే. యాక్చువల్గా నాకు ఆపరేషన్ పడుతుందని చెప్పారు. ఆపరేషన్ పడుతుందంటే నాకు భయం వేసింది. సర్జరీ లేకుండా అవ్వాలి సార్, ఏదో ఒకటి చేయండి సార్ అంటే, సర్జరీ లేకుండా అవుద్ది, నువ్వు 3 months మెడికేషన్ వాడమని చెప్పారు. తీరా మెడికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్త హాస్పిటల్ అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఈ సారు ఇక్కడ డాక్టర్ గారు నాకు మెడికేషన్ రాశారు. ఈ మెడికేషన్లో నాకు ఏంటిదంటే పర్ డేకి 8 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. 8 ట్యాబ్లెట్స్, మార్నింగ్ 3, మధ్యాహ్నం 1, సాయంత్రం 4, మొత్తం 8 ట్యాబ్లెట్స్. సో దీనివల్ల ఏమైంది, నిద్ర వస్తుంది, పెయిన్ వస్తుంది. పెయిన్ కంట్రోల్ అయినా కానీ నిద్ర వస్తుంది, మత్తు. ఎందుకంటే 8 ట్యాబ్లెట్స్ పర్ డే అంటే అసలు నేను ఎంగేజ్ అసలు అనవసరం. బట్ ఇట్స్ ప్రిస్క్రైబ్డ్ అంతే. ఇంకా మనం ఏం చేయలేము. మనకి రోగం పోవాలంటే వేరే దారి లేదు. ఓకే, వేరే దారి లేదు కాబట్టి నాకు వాడటం తప్పట్లేదు. దీనివల్ల ఏమైందంటే నాకు బాడీ ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలియదు. ఓకే, నాకు ఫ్యూచర్లో ఇంకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలియదు. ప్రజెంట్ పెయిన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మత్తు, ఇప్పుడు నేను చదవాలి, మత్తు వస్తుంది. ఏముంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నాకు 6 months నుంచి అంటే జూన్ నుంచి ఇప్పటి వరకు, ఇది రీసెంట్గా అక్టోబర్ నుంచి నేను చేసింది. అంతకుముందు కూడా ట్యాబ్లెట్లు వాడాను. ఆ ట్యాబ్లెట్లు కూడా ఇలాగే ఉండేవి. కాబట్టి ఇవి వేరే హాస్పిటల్, ఇవి ఖమ్మం హాస్పిటల్ దగ్గర. ఈ హాస్పిటల్లో నేను ఏమని ట్యాబ్లెట్స్ ఈయన కొంచెం డోస్ పెంచారు. డోస్ పెంచడం వల్ల ఏమైందంటే పర్ డేకి 8 ట్యాబ్లెట్స్ వల్ల మార్నింగ్ 3 వేసుకోవటం వల్ల నిద్ర వస్తుంది, ఈవినింగ్ 3 వేసుకోవటం వల్ల 4 వేసుకోవటం వల్ల వస్తుంది, మధ్యాహ్నం 1 వేసుకుంటాను. ఇన్ని రకాల ట్యాబ్లెట్లు వేసుకోవటం, నిద్ర, ఆ మత్తుకి నిద్రపోవాలనిపించడం, నిద్ర వచ్చేస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఇలా వస్తుంటాయి. ఓకే, మనం సరిగ్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు చూసారా, అలాంటిది కొన్ని విచిత్రమైన మన జీవితంలో మనం వదిలేస్తాము, అది సింపుల్ తీసేసుకుంటాము. నేను అలాగే నెగ్లెక్ట్ చేశాను. పైగా నేను అంతకుముందు స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాడిని, అది కూడా ఒక ఇది అనిపించింది దానికి. అయినా అది ప్లేహుడ్ అంటే చైల్డ్హుడ్తో పాటు ప్లేహుడ్, అలాంటి పెద్ద సీక్వెన్స్లు రావు. మెయిన్ కారణం ఏంటంటే లాంగ్ అవర్స్ సిట్టింగ్, బాడీ డిహైడ్రేట్ అయిపోవటం. లోపల నేను ఇప్పుడు చెప్పాను కదా, డిస్క్లో గుజ్జు లేదు. ఆ గుజ్జు లేకపోవటం వల్ల ఇంత ఇష్యూ వచ్చేసింది. ఓకే, వాటర్ లేదు, వాటర్ కంటెంట్ అన్న బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఓకే, ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం అవసరమా అంటే, ఒకవేళ అవసరమా చెప్పండి. ముందుగా నేను క్యూర్ తీసుకుని ఉంటే లేదు కదా. అందుకే మీ అందరికీ మీకు ఎంతో యూజ్ అవుద్దని ఇలా చెప్తున్నాను. నా రిపోర్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే, ఇది నా సానుభూతి కోసమో లేదంటే నాకు ఏదో వచ్చేయాలని కాదు, ఏదో నాకు తెలిసింది తోచింది మీకు చెప్తాను. విన్నంత వరకు వింటారు, ఎవరు వెనకపోతారు అనేది మీ ఇష్టం. ఓకే, నేను హెల్త్ ఇష్యూస్ ఇలా ఫేస్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు నువ్వు వచ్చేసి నీకు హెల్త్ ఇప్పుడు నీకు బాగాలేదంటున్నావు కదా, సో మేమేం చేయాలి అని క్వశ్చన్లు వేస్తే నేనేం చేయలేను. ఎవరు ఏం చేయక్కర్లేదు, నాకు నాది నేనే సెట్ చేసుకోవాలి. ఒకటి. రెండోది, నేను నీకేం చెప్తున్నానంటే, నువ్వు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు చూసావా. క్యూర్ అంటే కేర్ తీసుకున్నావు ముందు. దాని ఏమంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ కాదు, కేర్. ఓకే, క్యూరా సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు ఐడియా లేదు. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే ప్రివెంట్ చేసుకోవటమే, దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే. ఓకే, ఎగ్జాక్ట్లీ కాదు, క్యూర్ చేసుకోవడం కంటే కూడా ప్రివెంట్ చేసుకోవటం అంటే నేను చెప్పేది అంటే ప్రివెంట్ చేసుకోండి అంటే వాటర్ని బాగా తీసుకోండి, లాంగ్ అవర్స్ ఎక్కువసేపు కూర్చోకండి, హెల్త్ కన్సర్న్ తీసుకోండి, ఫుడ్. నాకు ఇంకొక విచిత్రం ఏంటంటే కాల్షియం డెఫిసిట్ కూడా తక్కువ ఉంది. తర్వాత
పొటాషియం కాదు, కాల్షియం కాదు, ఎలక్ట్రోలైట్ అనుకుంటా. ఎలక్ట్రోలైట్ యూజువల్గా ఎవరు తక్కువ ఉంటుంది తెలుసా? ఓల్డ్ ఏజ్ పీపుల్కి. నాకు అది కూడా తక్కువ ఉంది. సో ఏంటంటే హెల్త్, నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాను, గవర్నమెంట్ హాస్టల్స్లో ఉన్నాను, గురుకుల పాఠశాలస్లో. తర్వాత నా డిప్లొమా కూడా అంతా బీసీ హాస్టల్స్ అని హాస్టల్స్ అన్ని గవర్నమెంట్. అలా నడవటం వల్ల నాకు ఆ గవర్నమెంట్ పెట్టే ఫుడ్లో కొంచెం ఎందుకో నాకు న్యూట్రిషన్ అంటే నా బాడీకి పడలేదు. అవి పడకపోవటం వల్ల నాకు మినరల్స్, విటమిన్స్ అనేది తక్కువ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ, ఎంత పికప్ అవుదామని ట్రై చేస్తున్నా కానీ స్టిల్ అవ్వట్లేదు. సో ఇది నా యొక్క అడ్వైజ్ ఏంటంటే, బీ కేర్ఫుల్. మనకి హెల్త్ తర్వాత ఏదైనా అనేది విషయం అనేది నాకు ఈ 6 months నుంచి అర్థమైంది. ఏంటంటే అదిగో చెప్తున్నాను కదా, ఎంతో కష్టం ఉంటుంది చదవాలని. అలా చదవంలోనే అలా బుక్ తీయంలోనే ట్యాబ్లెట్లు వేసుకుంటాను. బుక్ తీసే ముందు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, భోజనం చేసి, డిన్నర్ చేసి, లంచ్ చేసి, మార్నింగ్ ఏదైనా కానీ వేసుకుంటాను. కాసేపటికి మహా అయితే 1 hour చదవగలుగుతానేమో. 1 hour లేదంటే 45 minutes వెంటనే కళ్ళు మూతలు పడిపోతాయి. నేను ఎక్కడున్నాను నాకే తెలియదు కాసేపు అయితే. అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. వరస్ట్ ఆఫ్ వరస్ట్. ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఇస్ నో వన్ టు బ్లేమ్. ఓకే, నా విషయానికి వచ్చేసరికి నేను ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. నా కేసు నాకే, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఒకవేళ నేను ఇప్పుడు 2025 పాస్ అయినా ఫెయిల్ అయినా దానికి కారణం నేనే. నా హెల్త్ అది ఇప్పుడు 6 months నేను చెప్తున్నాను. 6 months ఎలా గడిచిపోయో కూడా తెలియదు నాకు, ఎలా అయిపోయినాయో కూడా తెలియదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను, పడుకుంటున్నాను, లేదంటే ఇదే పెయిన్తో మేనేజ్మెంట్ హాస్పిటల్ తిరగటం, ఇదే సరిపోయింది. సో బీ కేర్ఫుల్. నేను కాలేజీలో ఎక్కువ చెప్తున్నాను కదా, కాలేజీకి వెళ్ళేవాను కాదు. ఓన్లీ యూపీఎస్ అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఇక రోజంతా టేబుల్ ముందు కాలక్షేపం చేస్తూ కూర్చునేవాడిని. ఎక్కువ ఎక్సైల్ కూడా చేస్తుండేవాడిని కాదు. సో దట్స్ డ్రాబ్యాక్, యూ షుడ్ అవాయిడ్. ఓకే, బీ కేర్ఫుల్. అండ్ ఇది ఇంత ల్యాగ్, ఇంత డ్యూరేషన్ పెంచినందుకు కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంత వెయిట్ చేసి చూసామంటే యూ ఫీల్ వెరీ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ఓకే, నా నుంచి నువ్వు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నావు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ బికాజ్ యూ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. ఓకే, దట్స్ హంబుల్. దాన్ని ఏమంటారు, దట్స్ ద గ్రేటెస్ట్. ఓకే, నాకు ఏం పిలవాలో కూడా తెలియట్లేదు. అంటే హెల్త్ గురించి ఇంత నేను చెప్పిన సొల్లంతా ఎవడో వినడో. యాక్చువల్గా నువ్వు విన్నావంటే చాలా గ్రేట్. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ హెల్త్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో టైప్ చేయండి. అంటే ఆర్ యూ ఓకే ఆర్ నాట్, సింపుల్. అంటే దీన్ని బట్టి ఓకే అంటే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఫీల్ అవుతున్నారు ఇలాంటివి, లేదంటే నేను ఒక్కనేనా అనేది నాకు కూడా తెలిసింది. నాలాంటి వాళ్ళు ఫీల్ అయ్యి నేను కూడా ఉన్నాను, ఇంకొకరు ఉన్నారంటే నాకు కూడా ఒక రకమైన అవునులే, నేను ఒక్కనే బాధపడలేదు, నాతో పాటు ఇంతమంది బాధపడుతున్నారు. ఓకే, మనం కష్టం మనకు ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నీ, ఇది వస్తుంది కదా. సో అందుకోసమే చెప్తున్నాను. ఓకే, ఒకసారి మీరు కూడా మీ హెల్త్ ఎలా ఉందో చెప్తే నేను కూడా ఒకసారి చదువుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బట్ ఎన్ని అవర్స్ చదివినా కానీ టేక్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.